హైదరాబాద్ విజయవాడ హైవేను పొగమంచు కమ్మేసింది. హైవేపై దట్టమైన పొగమంచుతోటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముందు వెళ్లే వాహనాలు కనిపించకపోవడంతో హెడ్లైట్లు వేసుకుని నెమ్మదిగా కదులుతున్నారు. ఉదయం మంచు, మధ్యాహ్నం మండుటెండతోటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ వింత వాతావరణం నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. మినుములూరులో 10, అరకులో 9, పాడేరులో 12, చింతపల్లిలో 12.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడిపోతున్నారు. దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఇదే సమయంలో అరకు, వంజంగి, లంబసింగికి సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఎలాంటి వాతావరణం ఉందో చూస్తున్నారు. నల్గొండలో సిమిలర్ వాతావరణం పాడేరు ఏజెన్సీలో కూడా కనిపిస్తుంది. నిజానికి పాడేరు ఏజెన్సీలో ఉన్న వాతావరణం ఇప్పుడు నల్గొండలో ఉందని చెప్పుకోవాలి. సో మార్నింగ్ 10 అవుతున్నా సరే దట్టమైన పొగమంచు హైవేని కమ్మేసింది. నల్గొండ ఏరియాలోనే ఇలా ఉంది. సో ప్రతి వాహనదారుడు కూడా హెడ్లైట్లు వేసుకుని, పార్కింగ్ లైట్లు వేసుకుని మూవ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కంటిన్యూ అవుతోంది.